అలా నువ్వు ఎంత గొప్పగా ఇలా ఉన్నప్పటికీ ఇటు కదలచ్చు. కదలకుండా ఎవరైతే అచలంగా ఉంటారో, చలనం లేకుండా ఉంటారో, కదపకుండా ఉంటారో అని అర్థం. ఇవన్నీ దేనికి? ఏకాగ్రత కోసమే. ఇవన్నీ ఏంటంటే బాడీ మన చేతిలో ఉందనుకోండి, దేహము వాడి చేతిలో ఉంది, ఇంద్రియాలు వాడి చేతిలో ఉంది అని వశం చేసుకున్నామని తెలియడానికి. మన మనస్సు ఇంద్రియాలు వశం చేసుకోకుండా వేదాంతం ఉన్నాం అనుకోండి, అర్థమవుతుంది, ఎందుకంటే మన స్వరూపమే కాబట్టి. కానీ ఇంద్రియాల్ని మనస్సుని జయించకుండా వేదాంతము విని అర్థం చేసుకున్నా అది అనుభవంలో నిలబడదు. అది అనుభవంలో నిలబడాలి అంటే ఇంద్రియాల్ని మనస్సుని జయించాలి. ఆ జయించడం అనేది శరీరం బాగున్నప్పుడు దాన్ని మంచి కట్టుబాటులో ఉంచి జయించామనుకోండి, శరీరం చివరి దశలో దుర్బలమైనప్పుడు, శరీరం పడిపోతున్నప్పుడు, అంటే మరణిస్తున్న సమయం ఆసన్నమవుతున్నప్పుడు, ఆ సమయంలో మనస్సు పీకులాట ఉండదు. ఇప్పుడు శరీరము మనస్సు చంచలంగా ఉన్నా, వేదాంతం జ్ఞానం సంపాదిస్తున్నా, అది నిత్యకృత్యంగా ఆ అనుభవంలో ఉండకపోవడం, అలవాటు చేయకపోవడం చేత ఆ చివరిలో మనసు సెన్సిటివ్ అయిపోతుంది. ఎందువల్ల శరీరం దుర్బలం అవుతుంది, ఆ నరాలు పీకుతూ ఉంటాయి, ఎముకలు నొప్పుడుతూ ఉంటాయి, లోపల గోళకాల్లో మనస్సు ఆ బుద్ధి, చిత్తము, అహంకారం అవన్నీ కూడా గోళకాల్లో ఉన్న వాటిని లాగుతూ ఉంటాయి. ఆ గాలిని, ప్రాణవాయువుని ఆపుతూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి విన్న వేదాంతం యొక్క అనుభవం ఎలా వస్తుంది? ఎందుకంటే మనకి చంచలం ఉన్నప్పుడు రాదు, ఎందుకంటే చంచలాన్ని ఆపలేకపోయాం, అలవాటు చేయలేదు. ఇంద్రియాలు ఎంత చంచలం వచ్చినా ఆత్మజ్ఞానం మీద రమించడం అనేది అలవాటు ఉంటే చివరి దశలో ఉంటుంది. చివరిలో చంచలం ఎక్కువైపోయింది, సెన్సిటివ్ అయిపోయింది మనస్సు, ఇంద్రియాలు, అప్పుడు అస్సలు నిలబడదు. అందువల్ల వయసులో ఉన్నప్పుడు, లేకపోతే శరీరం బాగున్నప్పుడు దృఢంగా దాన్ని ఏకాగ్రత పరిచి, ఆ యొక్క ధ్యానం అనే పేరుతో ఏదైతే ఉందో ఏకాగ్రత పరిచి అక్కడ ఆత్మచింతనం చేయడం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యము. అది సచ్చిదానంద స్వామి వారు కూడా రోజు 1 గంట ధ్యానం చేసేవారట. ధ్యాన గదని ఉండేదండి అక్కడ ఓడి నరసిపూర్ లేరా, అది కొట్టేసి ఇప్పుడు గుడి కట్టి ఇవి వేస్తారు, రూమ్లు వేస్తారు. అక్కడి నుంచి అక్కడ చంద్రమౌళికి వాళ్ళకి డిస్టర్బెన్స్ మొదలైంది. స్వామివారు రోజు ధ్యానం చేశారు 1 అవర్. ఆ ధ్యాన యోగం ఈ రకంగా స్థిరోభూత్వ ఇత్యర్థ, ఈ రకంగా స్థిరుడై ఉంటాడు అని అర్థం. స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య సమ్యక్ ప్రేక్షణం దర్శనం కృత్వా ఇవ. స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య, నాసికాగ్రం అంటే ఆగ్రం అంటే ముక్కు కొస, ముక్కు కొన. నాసికాగ్రం సంప్రేక్ష్య, ఆ ముక్కు కొన చక్కగా చూస్తున్నవాడు వలే అనే పదాన్ని ఇక్కడ వాడాడు. అది ఇక్కడ చాలా ముఖ్యం. ఇవా అని శబ్దం లేదనుకోండి పతంజలి యోగం అయిపోతుంది. ఈ పదాలే మూలా విద్యకారిని చూడరు, నిర్వికల్ప సమాధికి ఇవన్నీ మంచి వాక్యాలు అనుకుంటారు. ఇక్కడ వస్తుతంత్ర ధ్యానం, ఇది కర్తృతంత్ర ధ్యానం కాదు. వస్తుతంత్ర ధ్యానం. వస్తుతంత్రం అంటే వస్తువు ఉన్నది ఉన్నట్టుగా దాన్ని విచారించడం. ఆ ధ్యానాన్నే చెబుతుంది ఈ అధ్యాయం అంతా. ఇక్కడ ఇవ అనే పదము ఆ భగవత్పాదులు పెట్టిన అద్భుతమైన మాట. అందువల్ల నాసికాగ్రం సంప్రేక్ష సమ్యక్ ప్రేక్షణం దర్శనం కృత్వా ఇవ, ఇలాగా ఆ యొక్క దాన్ని చూస్తున్న దాని, నాసికాగ్రాన్ని చూస్తున్న దాని వలే యోగులు ఎలా చూస్తారో, నాసికాగ్రం చూసి ఇలా ఉంటారో దానిలాగా మనసుని పెట్టి ఉండు అని. నాసికాగ్రం చూడు, లేకపోతే ఇక్కడ చూడు, ఏదైనా చూడు, దానికి ఏమీ లేదు. నువ్వు చూసేది మాత్రం ఆత్మవిచారం, ఆత్మస్వరూపాన్ని గుర్తించే స్వభావం ఉంటే చాలు అని అర్థం. అక్కడ చింతన జరగాలి. చింతన లేకుండా చేస్తే అది జడయోగం అయిపోతుంది, జడ సమాధి అయిపోతుంది. చింతన చేస్తే నిర్వికల్పము అయిపోతావు అని అర్థం. ఇది ఇక్కడ ఆయన చెప్పారు, యువ శబ్దో లుప్తో ద్రష్టవ్య. ఇక్కడ ఈ శ్లోకంలో యువ శబ్దము లుప్తం అయిపోయింది. ఇది యువ శబ్ద లుప్తో ద్రష్టవ్య. ఇక్కడ యువ శబ్దము లోపమయ్యి ఉంది అంటున్నారు. యువ శబ్దము లోపమయ్యి ఉన్నది. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయన్ అనే
ఇక్కడ లోపమైంది. ఎందువల్ల? ఛందస్సు కుదరదు కాబట్టి అది పెట్టడానికి కుదరలేదు భగవంతుడికి, వ్యాస భగవానుడికి ఛందస్సు కుదరలేదు. అంత మాత్రం ఇక్కడ ఇవాని పెట్టుకోవాలంటాడు. నహి స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఇహ విదిత్సితం. ఎందుకంటే తన యొక్క ముక్కు కొనని చక్కగా చూసుకోవాలి అని ఇక్కడ విధించడానికి చెప్పింది కాదు ఇక్కడ అని. నహి నహి స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఇహ విధిత్సితం. ఇక్కడ ముక్కు కొనని చూసుకోవాలి, చక్కగా చూసుకోవాలని విధించడానికి ఇక్కడ రాలేదు. అందువల్ల ఇవ అనే శబ్దం వాడాలి. అది చెప్పండి ఆ శ్లోకంలో. ఇవ అనే శబ్దం వాడడానికి ఛందస్సు కుదరలేదు. అందువల్ల అక్కడ ఇవాన్ అది లుప్తమైంది. అంటే శంకరాచార్య భావం ఏంటి? ఇది సంప్రజ్ఞాత సమాధి, నిర్వికల్ప సమాధి కాదయ్యా. ధ్యానయోగం అంటే వస్తుతంత్ర ధ్యానం అని అర్థం. కిం తరిహి చక్షుషో దృష్టి సన్నిపాత. ఇక్కడ మరేమిటంటే కిం తరిహి మరేమిటంటే చక్షుషో దృష్టి సన్నిపాత. నేత్రాల యొక్క దృష్టి ఒక్కచోటే చేర్చుకోవాలని అర్థం. నేత్రాల యొక్క దృష్టి ఒక్కచోటే చేర్చుకోవాలని అర్థం. అంటే ఇటు అటు ఇటు అటు ఇలా కదపకూడదు. వెళ్ళిపోతుంది ఇలా చూసి ఇలాగా కదపకూడదని. తదేకంగా అంటే నేత్రాలు అవి కదలికంటే మామూలు ఏంటంటే ఏంటో అలా చూస్తున్నావు అంటే నేత్రాల యొక్క ఆ యొక్క స్పీడ్ కదలికి కూడా వాడు చంచలం తెలిసిపోతుంది కదండి, తెలిసిపోతుంది కదా. అందువల్ల నేత్ర దృష్టిని చంచలం లేకుండా ఉంచుకోవాలని చెప్పడం, అదే ఉద్దేశం కూడా. సచ అంతఃకరణ సాధనాపేక్ష వివిక్షిత. ఇదంతా కూడా అంతఃకరణ యొక్క స్వస్థతని ఉంచుకోవాలి అని చెప్పడానికే ఇక్కడ ముఖ్య ఉద్దేశము. కానీ ఇవన్నీ యోగుల్లాగా చెయ్యమని కాదు ఈ శ్లోకము చెప్పింది అని చెప్తున్నాడు. స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఏవా చేత్ వివిక్షితం మనః తత్రైవ సమాధీయతే నా ఆత్మని. మళ్ళా ఇంకా వివరిస్తాడు శంకర. నేను చూడలేదు, ఇదే చూడటం. సచ అంతఃకరణ సాధన అపేక్ష వివిక్షిత. ఇది అంతఃకరణ స్వస్థత చేకూర్చడానికి చెప్పినదే కానీ స్వస్థత చేకూర్చుకోవాలని చెప్పిందే ఇక్కడ తాత్పర్యం అని చెప్తూ, స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఏవ చేత్. తన ముక్కు కొనని ఏదైతే చూడాలి, చక్కగా చూడవాలని ఏదైతే విధించిందో అది మన తత్ర ఏవ సమాధీయతే నా ఆత్మని. అలాగా తన ముక్కు కొనని చక్కగా చూసుకోవాలని ఏదైతే విధించిందని చెప్పేస్తే, ముక్కు ఏమండి మీరు చెప్పింది అలా కాదు, ముక్కు కొనని నాసికాగ్రాన్ని జాగ్రత్తగా చక్కగా చూడాలి అని చెప్పి ఉంటే, అదే చెప్పిందని మీరు పట్టుబడితే, అలా చెప్పిందని అంటే అప్పుడు మనస్సు దాని యందే సమాహితం అవుతుంది. కానీ నా ఆత్మని దాని యందే మనసు సమాధానం అవుతుంది. కానీ ఆ ముక్కు కనుక జారిపోకుండా మనసు అక్కడే నిలబడుతుంది కానీ నా ఆత్మని. అందువల్ల ఇవాని శబ్దం అవసరము అని చెప్పి ఇవాని శబ్దము అవసరము. ఆత్మని మనసః సమాధానం వక్ష్యతి ఇవ శబ్దలోపేన లక్ష్యణో దృష్టి సన్నిపాత ఏవ సంప్రేక్ష్య ఇది ఉచ్యతే. ఆత్మసంస్థం మనకృత్వా ఇది 6:25 రాబోతుంది. 25లో ఇక్కడ ఆత్మసంస్థం మనకృత్వా అని ముందు చెప్పబోతున్న ఆ శ్లోకం ఏదైతే ఉందో అక్కడ కూడా ఇవ శబ్దము వదిలిపెట్టాడని గ్రహించాలి మీరు. ఇక్కడే కాదు అక్కడ కూడా ముందు జాగ్రత్తగా చెప్తున్నాడు. సచ్చిదానంద స్వామి మహిమిది. శంకర భగవత్పాదులు ఎక్కడ ఏ పదాన్ని చక్కగా వాడారో తరిచి చూసిన ఒకే ఒక వ్యక్తి అంటే అపరశంకరుడు సచ్చిదానంద స్వామి వారు. ఇలాంటి వాక్యాలు పెట్టుకుని ధ్యానయోగం అనేది అది మెడిటేషన్ కాదు, ఇది వస్తుతంత్ర జ్ఞానము. వస్తుతంత్ర జ్ఞానము మీరు ఏదైతే శ్రవణం చేశారో, మననం చేశారో,
దానిని నిధిధ్యాసన చేయడం అనేది ఏదైతే నిధిధ్యాసన పూర్వకంగా శృతిలో చెప్పబడిందో ఆ నిధిధ్యాసనే ఇక్కడ ధ్యానయోగము. ఇది వస్తుతత్వం చెప్పడానికి కారణం ఇది. ఎప్పుడో 25వ శ్లోకంలో రావాల్సింది కూడా భాష్యకారులు ముందుగానే చెప్పారు. ఈ ఆత్మ సంస్థం మనకృత్వ అని ముందు చెప్పబోయే దాంట్లో 25వ శ్లోకంలో కూడా యువశబ్దలోపేన అక్షణోహ దృష్టి సన్నిపాత ఏవ సంప్రేక్ష, అక్కడ కూడా యువశబ్దం విడిచారని గ్రహించాలి, వదిలిపెట్టారని గ్రహించాలి. ఇక్కడ దృష్టి సన్నిపాత ఏవ సంప్రేక్ష అక్షణోహం, అక్షణం అంటే కళ్ళు, అక్షణం అంటే ద్వితీయ వ్యక్తి కదా, రెండు కళ్ళు యొక్క చూపులు దృష్టి, రెండు కళ్ళు యొక్క చూపులు ఒక చోట చేర్చుకోవాలి అని అర్థం. అంటే ఆ కళ్ళ యొక్క కదలిక బట్టి వాడు చంచలాన్ని చెప్పచ్చు. వాడి మనసు ఏకాగ్రతగా ఉంటే చూపు కూడా ఏకాగ్రతగా ఉంటుంది. మనసుకి చూపుకి ప్రాణానికి సంబంధం ఉంటుంది. మనస్సు ఆగితే ప్రాణం ఆగుతుంది, ప్రాణం ఆగితే చూపు కూడా ఆగిపోతుంది. చూపు ఆగిపోతుంది, చూస్తున్నా వాడికి ఏం తెలియదు. దానికి మనసు దేని మీద ఒక దాని మీద లగ్నమైంది అనుకోండి, చూస్తున్నా విషయం ఏమవుతుందో ఎవరు వెళ్తున్నారో ఏంటో తెలియదు, ముందు ఏం జరుగుతుందో తెలియదు, వాడి యొక్క మనసు అక్కడ లేదు కదా. అందువల్ల మనస్సు ఏకాగ్రతగా ఉందంటే చూపు కదలిక కూడా ఇటు అటు కదిలించడం కూడా తగ్గుతుంది, కనురెప్పలు కూడా తక్కువ పడతాయి, అలాగే ప్రాణం కూడా తగ్గుతుందని అంటారు. ఈ రకంగా చూపు ఒక చోట చేర్చుకోవాలనేదే ఇక్కడ సంప్రేక్ష అని చెప్పబడింది అని వాక్యించి ఇక్కడ చెప్పబడిందని నిశ్చయించుకోవాలి అని అంటున్నాడు. దిశ చ అనవలోకయన్, దిశం చ అవలోకనం, దిక్కులని చూడక అనేది ఇక్కడ చూపించుకోవాలి. అది చూపు ఇక్కడ ఒకే దాని మీద ఇలా జాగ్రత్తగా ఉండాలంటే అప్పుడు యోగులు ఏం చేస్తారు, రెండు గుడ్డు తీసేటి పెడతారు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే దిక్కులు చూడకు అని చెప్పడమే ఇక్కడ ముఖ్యం. అంతే, రెండు కళ్ళు తీసే దిశ చ అనవలోకయన్, దిశం చ అవలోకనం, దిక్కులు చూడక, మధ్య దిక్కులు ఏవి కూడా అవలోకించక, చూడకుండా అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలని భాష్యకారు చెప్తున్నారు. అంతరా అకుర్వన్ ఇది, ఇప్పుడు అంతరా అకుర్వన్ ఇది ఏతత్ కించ ప్రశాంతాత్మా విగతిభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనసంయమ్య మచ్చిత్తో యుక్తం ఆసీత మత్పరః. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.